ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల నుండి చదువుకోవడానికి ఎక్కడికో వస్తున్నారు. మరి వాళ్ళ దగ్గర ఆర్థికమయంగా స్తోమత కూడా ఉండదు. ఎక్కడికో పట్టణానికి వెళ్ళి కోచింగ్ తీసుకునే స్తోమత లేదు. బట్ లైబ్రరీలో అట్లీస్ట్ మనం వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పించినట్లయితే పిల్లలు చాలా చక్కగా ప్రిపేర్ అవుతుంటారు. మరి జాబ్స్ కొట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిందో అది డెఫినెట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఖచ్చితంగా మరి నేను కూడా మరి పట్టభద్రులకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా అది ఇంప్లిమెంట్ చేయడానికి ఖచ్చితంగా ప్రభుత్వంతో చేదు బాధ్యుడుగా ఉంటానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ మరి ఉద్యోగుల సమస్యలు కూడా చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వం ఆల్మోస్ట్ ఆల్ చకాచకా చాలా ట్రాన్స్పరెంట్గా, గతంలో ట్రాన్స్ఫర్స్ అంటే ఒక వారం 10 రోజులు గుసగుసలు రికమెండేషన్లు ఎన్నో టెన్షన్ల మధ్య ఉండేది. బట్ ఇవాళ మనం పరిస్థితి చూసుకున్నట్లయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఓవర్ నైట్లో తెల్లారిసరికల్లో వెరీ ట్రాన్స్పరెంట్గా జరిగిపోయినాయి. కొన్ని కేసెస్ నేను చెప్తుంటాను. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పీఈటీస్ 24 సంవత్సరాల తర్వాత వారికి మరి పీడీస్గా ప్రమోషన్ జరిగింది ఆఫ్టర్ 24 ఇయర్స్. అలాగే పండిట్ ట్రైనింగ్ టీచర్స్, అది తెలుగు, హిందీ, ఉర్దూ పండిట్ ట్రైనింగ్ టీచర్స్, వాళ్ళు కూడా సుమారుగా ఒక 12,000 మంది ఉద్యోగులు, వారికి కూడా ఆఫ్టర్ 24 ఇయర్స్ ప్రమోషన్ రావడం జరిగింది. అంటే అసలు వాళ్ళు ప్రమోషన్ రావు అనుకున్నారు, ఇక మర్చిపోయారు. జీవిత కాలంలో 24 సంవత్సరాల నిరాక్షణ తర్వాత ఏముంటుంది చెప్పండి, స్టాంప్ పడుతుంది మా లైఫ్ ఇంతే అని. బట్ ఈ ప్రభుత్వం రాగానే మరి చకాచకా అవన్నీ జరిగిపోయినాయంటే మన ముఖ్యమంత్రి గారు ఎంత డైనమిక్గా మరి ఉద్యోగుల పట్ల కానీ నిరుద్యోగుల పట్ల కానీ చిత్తశుద్ధితో ఏ రకంగా వర్క్ చేస్తున్నారో మనం చూస్తుండొచ్చు. ఇవాళ నేను యాజ్ ఎ కంటెస్టెంట్గా కరీంనగర్లో ఉచిత టెట్ కోచింగ్ ఇచ్చాను. సుమారుగా 500 మంది లేడీస్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆ టెట్ కోచింగ్ అందించుకున్నారు. కామారెడ్డి నుంచి, నిర్మల్ నుంచి మరి లేడీస్ వచ్చారు. నేను కూడా ఆశ్చర్యపోయాను, ఏంటి కామారెడ్డి నుంచి అమ్మాయిలు వస్తున్నారు, నిర్మల్ నుంచి కరీంనగర్కి కోచింగ్ తీసుకుంటున్నారంటే తర్వాత అర్థమైంది నాకు, ఓకే ఇదంతా కూడా ఉచిత బస్ యొక్క అడ్వాంటేజ్ని వాళ్ళు 100% తీసుకుంటున్నారు అని చెప్పేసి. ఎస్, ఇవాళ ఉచిత బస్ ఉంది కాబట్టి కామారెడ్డి, నిర్మల్ నుంచి కరీంనగర్కి వచ్చి కోచింగ్ తీసుకొని ఫ్రీ కోచింగ్ తీసుకొని వెళ్తున్నారంటే ఉచిత బస్సు మహిళలకి మరి ఎంత అడ్వాంటేజ్గా ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం